బంగారం షూటింగ్ చేస్తా ఉంటే నా ఒళ్ళోకి ఒక వడ్డెర కులానికి చెందిన ఒక వ్యక్తి పక్కన రాళ్ళు కొడతా తన బిడ్డ ఇట్లా అయిపోయాడని చెప్పి మొత్తం ధనుర్వాతం వచ్చేసి బిగుసుకుపోయింది. ఆ బిడ్డ వచ్చేది ఒక 4 బిడ్డ నా ఒళ్ళో పడేశాడు. అన్న ఇతన్ని చెయ్యను. నాకు ఏడుపు వచ్చేసింది. ఎందుకు సినిమాల నుంచి దూరం అయిపోయానంటే నేను సినిమాల్లో ఎప్పుడు ఆనందాన్ని చూడలేదు. నేను ఎప్పుడు సినిమాలోకి ఎందుకు వచ్చానంటే నేను బద్ధకస్తుని కాదని చెప్పడానికి వచ్చాను మా అన్నయ్యకి. నాకు నిజం కోరికలు లేవు. మా అన్నయ్య ఏమనుకుంటారు, వీడు తప్పించుకుని తిరుగుతున్నాడు పని పాట లేక. మా అన్నయ్య ఒకటే మాట అన్నాడు, నీకు చిరంజీవి నీ తమ్ముడు కాకపోతే నువ్వు ఇలాగే ఉంటావురా అని అడిగాడు. నువ్వు చిరంజీవి తమ్ముడు కాబట్టి నీకు అన్నీ చెల్లేస్తున్నాయి, నిన్ను ఉద్యోగం, నీ తల్లిదండ్రులు పోషించక్కర్లా, నీ అక్క చెల్లెళ్ళు బాధ్యతలు లేవు, కుటుంబ బాధ్యత లేదు, నువ్వు ఏ యోగ మార్గాలు ఏ ధర్మాలని చెప్తారో నువ్వు పని చేయి, నువ్వు అన్నీ సాధించి అప్పుడు చెప్పు, అప్పుడు నీ కథలు వింటాను. ఇప్పుడు చెప్పాలంటే మన దగ్గర బాగా ఆ అవసరం రాకుండా పోయింది. ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికీ నేను ఒకటే వ్యక్తిని. నాకేమనిపించిందంటే యోగ మార్గంలోకి వెళ్ళినా స్వార్థం అనిపించేస్తుంది నాకు. భక్తి మార్గానికి వెళ్ళినా కానీ తిరిగి వచ్చి ప్రపంచానికి చేయాలి. సో దాంట్లో భాగంగా సినిమాల్లోకి వచ్చా. సినిమాల్లో ఇప్పుడు మీరు చూసిన పాటలు కానీ ఇవన్నీ కానీ నా లోపల దహించుకుపోతుంది. నా వేదనది. పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో మనకి నీతులు అన్ని చెప్తారు. ఒక్కొక్క నాయకుడు ఎంత గొప్ప కూడా చెప్తాడు, చట్టాలు ఎంత గొప్ప చెప్తాడు. ఒకటి పాటించేవాడు నాకు కనిపించను. ఒకసారి ప్రతిదానికి నేను ఒక చిన్నపాటి పెన్షన్ కావాలన్నా నేను చెప్పి లంచం ఇవ్వాలి. సగటు మనిషికి ఉండే కోపాలు అన్నీ పెట్టుకుని సినిమాల్లో చూపిస్తే నా లోపల తృష్ణ తీరుద్దు అనుకున్నాను. సినిమాలు హిట్లు అవుతున్నాయి కానీ నేను అనుకుంటున్నా నాకు లోపల శాంతి రాల. నాకు కానీ నేనేం చేశానంటే ఒక 3-4 సినిమాలు చేసి నేను మా అన్నయ్యకి ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆ రోజున నేను బద్దకొస్తుంది కాదు, ఖుషి తర్వాత ఇంకో 3-4 సినిమాలు చేసి 5 సినిమాలు చేసి సినిమాల నుంచి వెళ్ళిపోయి ఏదైనా ఒక ఆశ్రమంలో బతుకుదాం నా కోరిక. అంతమించి వేరే కోరిక లేదు. భగవంతుడు తప్ప అన్నీ ఇచ్చాడు నాకు. నేను కోరుకుంది ఎవరు. నాకు అలాంటి సమయంలో 2006లో అంటే నేను కంసుడు అష్టమ గర్భంలో కృష్ణుడు పుడతాడు, వాడి వల్ల నీకు ప్రాణగండం ఉంటుంది అని చెప్పి పుట్టిన ప్రతి బిడ్డను చంపేస్తారు. ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేస్తాడు. అట్లాగా ఒక కుటుంబంలోంచి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మాకు ఇబ్బందులు ఉంటాయి, మాకు పుట్టగతులు ఉన్నవేమో అన్న ఒక భయంతో 2006లో నాకే తెలియజేశారు, ఒకవేళ మీ అన్నయ్య గారు పాలిటిక్స్కి వస్తే మీ కుటుంబాన్ని ఇలా దాడులు చేస్తారు, మీ ఇంట్లో బిడ్డల్ని ఇలా ఇబ్బంది పెడతారు. నాకు తీసుకొచ్చారు.